హాయ్ అండి. అందరికీ నమస్కారం. సినిమా పే ఛానల్‌కు స్వాగతం. ఈరోజు సినిమా విషయానికొస్తే, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ రోజు రోజుకు ఎదుగుతూ పోతుందనమాట. ప్రస్తుతానికైతే పాన్ ఇండియా లెవెల్‌లో మన తెలుగు సినిమాలు చాలా వరకు అయితే బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయనమాట. దానికి సంబంధించిన హీరోలైతే ఇంక 'ప్రభాస్' కావచ్చు, 'అల్లు అర్జున్', 'రామ్ చరణ్', 'జూనియర్ ఎన్టీఆర్' వీళ్ళైతే ఇంక వీళ్ళ రేంజు తారాస్థాయికనమాట. దేశంలోనే ఒక టాప్ పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతుందనమాట. దీనికి కారణం చెప్పాలంటే మన తెలుగు సినిమాను ఫస్ట్ పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకెళ్ళింది మాత్రం డైరెక్టర్ రాజమౌళి గారే. ఇంకా 'బాహుబలి' సినిమాతో మన తెలుగు సినిమాను ఒక జాతీయ స్థాయిలో నిలబెట్టి ఒక పాన్ ఇండియా లెవెల్‌లోకి తీసుకొచ్చింది రాజమౌళి. ఆ తర్వాత అదే రాజమౌళి గారు సో పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ అనమాట. పాన్ వరల్డ్ అంటే ఇంటర్నేషనల్ స్థాయికి కూడా మన సినిమాని తీసుకెళ్లారు. అదే 'త్రిబుల్ ఆర్'తో. 'త్రిబుల్ ఆర్' సినిమాతో అదే ఆస్కార్ అవార్డ్ తీసుకెళ్ళి ఆస్కార్ వరకు వెళ్ళి ఆస్కార్ అవార్డు కూడా తీసుకొచ్చారు రాజమౌళి గారు. అప్పుడైతే ఇంకా ఇంచుమించు మన తెలుగు సినిమాల గురించి ఇంటర్నేషనల్ అంటే దేశం ప్రపంచం మొత్తంగా ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా చెప్పుకునే అంటే మాట్లాడుకునే విధంగా ఆ విధంగా చేసిన వ్యక్తి మన రాజమౌళి గారు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన ఈ తెలుగు సినిమాలు ఫుల్ ఫ్లెడ్జెడ్గా అనమాట. అంటే తెలుగు టు హాలీవుడ్ అనమాట. తెలుగులోనే సినిమా షూటింగ్ ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. కాకపోతే తెలుగులో నటించే నటులు కావచ్చు, అంటే చిన్న చితక నటులు కాదు, ప్రపంచంలో పేరు మోసిన పెద్ద పెద్ద స్టార్స్ అనమాట. అలాంటి నటులు ఇప్పుడు మన తెలుగు సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు మన మహేష్ బాబు రాజమౌళి కాంబోతో SS-29 ఈ సినిమా అయితే యాక్చువల్గా ప్లాన్ చేశారు. ఇది పెద్ద ఇంటర్నేషనల్ మూవీ అని స్టార్టింగ్ నుంచి దీనిపైన మంచి బజ్ ఉందన్నమాట. ఎందుకంటే ఇది భారీ క్యాస్టింగ్తో భారీ బడ్జెట్తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో తీస్తున్న సినిమా అనమాట. ఇది యాక్చువల్గా ఇంకా అమెజాన్ అడవులంట, సౌత్ ఆఫ్రికా, కెనియా, ఉగాండా అక్కడ ఆ ఫారిన్ కంట్రీస్లోనే అడవుల్లో తీసే పెద్ద స్టాండర్డ్ కలిగిన ఒక అడ్వెంచరస్ మూవీ అని ఇది ఫస్ట్ నుంచి దీని మీద బజ్ ఉందన్నమాట. అయితే ఈ సినిమాలో విలన్గా అయితే క్రిస్ హెమ్స్వర్త్ అనమాట. క్రిస్ హెమ్స్వర్త్ అనే ఒక యాక్చువల్గా ఈయన హీరోయిన్, ఆస్ట్రేలియాకి చెందిన ఈ ఒక నటుడు. ఇతను చాలా ఇంటర్నేషనల్ అంటే హాలీవుడ్ సినిమాలలో వీని కూడా ఒక పెద్ద పేరు మోసిన హీరో అనమాట. చెప్పాలంటే ఈ ప్రపంచంలోనే టాప్ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో నటులు, అందులో ఇతను జేమ్స్ హెమ్స్వర్త్ కూడా ఇతను ఒకడనమాట. అంటే అంత పెద్ద పెద్ద అమౌంట్ తీసుకున్న ఒక గొప్ప నటుల్లో ఇతను ఒకడు. ఇతనైతే ఇప్పుడు రాజమౌళి సినిమాలో అంటే మహేష్ బాబు సినిమాకు విలన్గా చేస్తున్నారని ఒక టాక్ అయితే నడుస్తుందనమాట. ఇది నిజమే అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే రాజమౌళి సినిమా ఇప్పుడు విస్తృతంగా భారీ స్థాయిలో చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది కేవలం తెలుగే కాదు, దేశం కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ ఆ స్టాండర్డ్ తీసుకున్నారు కాబట్టి ఇంటర్నేషనల్ నటులు కూడా దీంట్లో ఖచ్చితంగా కావాలి. అందుకని ఆ నటుడిని తీసుకున్నట్టు ఒక సమాచారం అయితే ఉందన్నమాట. ఇదేగా నిజంగానైతే అసలు మన తెలుగు టు డైరెక్ట్ హాలీవుడ్ అనమాట. ఆ కోవకు వెళ్ళిపోయే రేంజ్కి రాజమౌళి అయితే ఖచ్చితంగా తీసుకెళ్తారని నమ్మకం ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు 'త్రిబుల్ ఆర్' సినిమా అది రిలీజ్ అయ్యి ఆస్కార్ అవార్డు పొందిన తర్వాత అయితే ప్రపంచంలోని దిగ్గజ డైరెక్టర్స్ అంట స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరూన్ వీళ్ళైతే ప్రపంచంలోనే అంటే హాలీవుడ్లో వీళ్ళు పేరు మోసిన పెద్ద బడా డైరెక్టర్స్ వీళ్ళు కూడా ఇంకా రాజమౌళి అంటే నెక్స్ట్ రాజమౌళి సినిమా కోసం మేము ఎదురు చూస్తున్నాము. అంటే మా టెక్నీషియన్స్ కావచ్చు, మా నటులు కావచ్చు, హాలీవుడ్ నుంచి రాజమౌళితో పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాము అనే సంకేతాలు ఇచ్చారనమాట. ఎందుకంటే రాజమౌళి గారి పనితనము, ఆయన చేసే ఆ సినిమాలు అనమాట ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న డైరెక్టర్స్ కూడా మన తెలుగు సినిమాల్లో ప్రత్యేకంగా రాజమౌళి సినిమాలో చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మహేష్ బాబు సినిమా అట్లయితే ఇప్పుడు మన ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమా అంటే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఆ స్పిరిట్ సినిమాకైతే ఈయన కొరియన్ స్టార్ అనమాట డాన్లీ అని ఆయనను ప్రభాస్ సినిమాలో విలన్గా తీసుకుంటున్నారు. ఇదైతే ఇంకా డాన్లీ అని ఆయన కూడా అంతే, ఆయన కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగిన ఒక మంచి యాక్టరు, నటుడు. ఆ విలనిష్గా మన ప్రభాస్ సినిమాలోకి అయితే ఆయన తయారు చేస్తున్నారు. ఇంకా అదే కాకుండా ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీస్ అనమాట. ఇది చాలా అది అసలు కంప్లీట్గా ఇది ఒక ఫ్యాంటసీ లెవెల్లో ఒక విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అదే కంప్లీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనమాట. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ వచ్చి పనిచేస్తున్న మూవీ అప్పుడు అల్లు అర్జున్ అట్లీ చేస్తున్న ఈ మూవీ అనమాట. ఈ మూవీలో అయితే మన అంటే విల్ స్మిత్ అనమాట. స్మిత్ అని ఈయన యాక్చువల్గా ఆస్కార్ అవార్డు కూడా విన్నర్ అయ్యారు. ఈయన కూడా హాలీవుడ్లో ఒక మంచి పేరున్న నటుడైతే ఇతన్ని మన అల్లు అర్జున్ సినిమాలకైతే ఈ సినిమాలోకి ఒక విలన్గానే అనుకుంటున్నాం, విలన్గా తీసుకొస్తున్నారనమాట.
సో ఆ విధంగా చూసుకుంటూ పోతే ఇప్పుడు రాబోయే 3 ప్రాజెక్టులు అనమాట. ఇట్లా బన్నీ, అల్లు అర్జున్‌ది, ప్రభాస్‌ది, సూపర్ స్టార్ మహేష్ బాబుది అనమాట. ఈ 3 ప్రాజెక్టులు ఇది గాని రిలీజ్ అయితే ఇంకా మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ కావచ్చు, మన తెలుగు సినిమా ఖ్యాతి కావచ్చు, ఇంకా ఒక దేశానికి పరిమితం అయితే కాదు. ఇప్పుడు జేమ్స్ బాండ్ సినిమా రిలీజ్ అయితే ప్రపంచ దేశం మొత్తం రిలీజ్ అవుతుందది. ప్రపంచం అంటే ఆ జేమ్స్ బాండ్ ఆ సీరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉంటారనమాట. అంతటి గొప్ప సినిమాలుగా అంటే 007 ఆ బ్రాండ్‌తో అది వస్తాయన్నమాట ఆ సినిమాలు. సో, ఇప్పుడు త్వరలోనే మన తెలుగు సినిమాలు కూడా అంతటి క్రేజ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో, అందుకారణం ఇంకా మన టెక్నీషియన్స్ కావచ్చు, మన డైరెక్టర్ల మేధస్సు కావచ్చు. వీళ్ళు తీసే సినిమాలు ఇప్పుడు భారీ ఎత్తున అంటే మన తెలుగు ఒక నేషనల్ కాదు, ఒక రీజనల్ లాంగ్వేజ్ ఉన్న తెలుగు సినిమాలో ఇంటర్నేషనల్ నటీనటులు కూడా వచ్చి నటిస్తున్నారు అంటే అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు మన తెలుగు సినిమా యొక్క స్టాండర్డ్ ఏ లెవెల్‌లో పెరిగింది అనేది. అందుకంటే ఒక హాలీవుడ్ నటుడు ఒక రీజనల్ లాంగ్వేజ్ సినిమాల్లో వచ్చి చేయాలంటే అది చాలా చిన్న విషయం కాదు. అసలు చేయరనమాట. ఎందుకు చేస్తారు? అది రీజనల్ సినిమా అందుకు మేము చేస్తాం. మన లెవెల్ ఇంటర్నేషనల్ కదా! అనే భావన ఉంటది వాళ్ళకి. కాకపోతే ఇప్పుడు మన సినిమా రేంజ్ పెరిగింది కాబట్టి దీన్ని బట్టి ఇప్పుడు హాలీవుడ్‌లో ఇంతకుముందు బాలీవుడ్ నటులు నటిస్తేనే కొంచెం గొప్పగా అనుకునేవాళ్ళం. ఇప్పుడు బాలీవుడ్ కూడా ఎళ్ళిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ హాలీవుడ్ అనమాట. హాలీవుడ్‌లోని గొప్ప గొప్ప స్టార్ హీరోలు కూడా మన తెలుగు సినిమాలకొచ్చి నటించి మెప్పిస్తున్నారనమాట. సో, కాబట్టి మన తెలుగు సినిమా వెలిగిపోతుంది రోజు రోజుకి అనడానికి ఇంకా ఎలాంటి సందేహం లేదనమాట. ఇంగా అప్‌కమింగ్ మూవీస్ ఈ 3 సినిమాలు సక్సెస్ గానైతే ఇంకా మనకు హాలీవుడ్, టాలీవుడ్ అనే భేదం లేకుండా మన సినిమాకు ఒక మంచి ఇంటర్నేషనల్ గుర్తింపు కూడా ఖచ్చితంగా దక్కుతుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చనమాట. సో, ఇది ఇవాల్టి విషయం. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. నమస్తే.